కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే వివరించారు. నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఆయన పంచుకున్నారు. ఈ కళాశాల అభివృద్ధికి, విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే గణేష్ కళాశాల అధ్యాపకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, ఇతర అధ్యాపకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందండి సార్, దాని మొత్తం ఎన్ని ఉన్నాయి, కామర్స్ అలా మొత్తం ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, క్లియర్ చేయండి, బ్లాక్ బోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఆల్రెడీ అందరూ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు చాలా సౌమ్యులు, నిరాడంబరమైనటువంటి వ్యక్తులు. మీ గురించి నేను ఒక 2 మాటలు నా కడుపులో ఆగట్లే సార్. ఆహ్వానించగానే తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు మనస్ఫూర్తిగా కాలేజ్ ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ తరఫు నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా సార్ ఫెసిలిటేట్ చేస్తున్నారు. నేను స్కూల్ టీచర్స్ తో వరకు మాట్లాడినప్పుడు కాలేజ్ నుండి పంపించాము. అప్పుడే ఈ కాలేజీలో మిగతా స్టాఫ్ కి ఇక్కడ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ కాలేజెస్ లో ఏ విధంగా అయితే సదుపాయాలు ఉన్నాయో అదే మాదిరిగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలలో కూడా ప్రతి ఒక్కటి ఉండాలనే ఆలోచనతో చిన్నగా గుర్తు చేస్తున్న ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడ ఉన్న లీడర్స్ కి, రిపోర్టర్స్ ద్వారా నేను అందరు తెలపాలనుకుంది ఏంటంటే 10 సంవత్సరాల్లో కేజీ టు పీజీ అని చెప్పారు, కానీ ఏనాడు అలాంటి దానికి ఒక స్టెప్స్ వేయలేదు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం చేశారు. కానీ మన భూమి ఎడ్యుకేషన్ లేకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, సక్సెస్ ఉండదు. కావున ఎడ్యుకేషన్ ఈజ్ బేసిక్. మనం ఆ వసతులు కేటాయించాలి, స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయాలి, కాలేజీలను డెవలప్మెంట్ చేయాలి. ప్రపంచంలో మన తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరు ముందంజలో ఉండాలని ఆలోచించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలిపాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ యొక్క కాలేజీలో కూడా సంఖ్య పెరుగుతుంది, ఇంకా అడ్మిషన్స్ కావాలన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇమీడియట్ గా నేను కమిషనర్ గారితో మాట్లాడి మీడియా ద్వారా మీ లెక్చరర్స్ కి అంతా, స్టూడెంట్స్ కి అంతా ఒక రిక్వెస్ట్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉందో మీరు కూడా ప్రతి కాలేజ్కి, నా కంటోన్మెంట్ ఉన్న కాలేజ్ స్కూల్స్ వాళ్ళకి తెలపాలి. మీరు మీ రిక్వైర్మెంట్ చెప్తే ఖచ్చితంగా స్కూల్స్ కి, కాలేజెస్ కి హైయెస్ట్ బడ్జెట్ తీసుకొచ్చి ఈ స్కూల్స్ ని డెవలప్మెంట్ చేస్తానని, కంటోన్మెంట్ కి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయొచ్చు. మనకు కావాల్సినంత స్థలం లేకుండా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాలేకపోతుంది. కాబట్టి వారితో మాట్లాడి ఆ నిధులు మాకు ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ మీద చేయాలని కూడా వారికి కోరుతాను. ఈ స్కూల్స్ కి, డెవలప్మెంట్స్, కాలేజ్ కి నా బాధ్యతగా తీసుకుంటానని మీరు కూడా బాధ్యతగా తీసుకొని, మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బొలారం నుంచి ఇక్కడ రెజిమెంటల్ బజార్ దాకా కావచ్చు, అక్కడ రసూల్పూర దాకా, వారు కూడా ఈ భూమి మనసు ఉంటే మార్గం ఉన్నట్టంటే ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ తలుచుకుంటే ఇన్ని కాలేజెస్ ఇన్ని సంవత్సరాల్లో ఇంత వెనుకపడేది అవసరం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే సంవత్సరానికి ఒక కాలేజ్ చెప్పున, సంవత్సరానికి ఒక స్కూల్ చెప్పున డెవలప్ చేస్తే ఈ రోజు కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్స్, కాలేజ్ అంతా ఉన్నత శిఖరాలను ఆగ్రహించుకొని సందేశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక ఫోటో